UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరేం నేర్చుకున్నారు సార్ ఇండస్ట్రీ నుంచి? మీరేదో యూ కేమ్ టు ది ఇండస్ట్రీ లైక్ నో బడి. యా నాకు మీరు రావడం తెలుసు. మీరు సాగర్ గారు వైట్ పేపర్లు కొనుక్కుని కథలు రాసుకోవడం నాకు అన్ని తెలుసు. సీన్ పర్సనల్. ఈ ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారండి? మీ కాంటెంపరీస్ ఒక వివి వినాయక్ గాని, లేకపోతే మన చౌదరి గాని, చౌదరి తను ఇంకో ఇప్పుడు రవికుమార్ చౌదరి, మీరందరూ ఒక కాంటెంపరీస్ ఒక ఆఫీస్ లోకి వచ్చి సాగర్ గారి బ్యాచ్ మీద మాట్లాడుతుంది. సాగర్ బ్యాచ్ అండ్ ఆఫ్ కోర్స్ ఒక టైం పీరియడ్ లో డైరెక్టర్స్ అయిన ఒక టైం పీరియడ్ లో ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవటం అంటే అండి, నేను అర్థం చేసుకుంది ఒకటండి, ఇండస్ట్రీ అనేది ఒక బ్యూటిఫుల్ అనేది చాలా గొప్పదండి ఇండస్ట్రీ. దాన్ని లోపం మనలోనే ఉంటుంది తప్ప ఇండస్ట్రీలో ఏమి ఉండదు. ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అందరికీ ఇన్వైటింగ్గానే ఉంటుంది. ఇక్కడ ఏమి ఉండదు. సక్సెస్ అంటే ఎలా వస్తుంది? మనం కరెక్ట్గా ఆలోచిస్తే, కరెక్ట్గా పనిచేస్తే సక్సెస్ వస్తుంది. జనాన్ని కనెక్ట్ అయ్యేలా సినిమా తీస్తే సక్సెస్ వస్తుంది. అదే కదా ఇక్కడ చేయాల్సింది. సో ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. చాలా అంత ఎన్నో అద్భుతాలు చేయడానికి ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. నేర్చుకోవటం అంటే అండి ఒకటే, మనం అలర్ట్గా లేకపోతే మనం డెసిషన్సే, ఆ డెసిషన్స్ మీద బేస్ ఏ ఉంటుంది. మనం రైట్ డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటాం, రాంగ్ డెసిషన్ తీసుకుంటే దెబ్బతింటాం. సో సాధ్యమైనంత వరకు దేనికి గురి కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటూ మంచి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటాం. ఇండస్ట్రీ అనేది డెఫినెట్గా ఒక అద్భుతం. ఇక్కడ ఉండటం అనేది ఒక అదృష్టం. దట్స్ ఇట్. అంటే మీరు రాంగ్ డెసిషన్స్ ఏ ఉన్నాయి సార్ మీరు కెరీర్ లో? అందరు పెద్ద హీరోలతో అందరు చేసి పడేసారు. రాంగ్ డెసిషన్ అంటే కథే ఉంటుందండి. ఇక్కడ కథలో రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోండి దెబ్బతింటాం కదా. అలాంటి కొన్ని డెసిషన్స్ అందరం తీసుకుంటాం. అదేలేండి, ఒక బ్రూస్లీ గానీ, లేకపోతే అమర్ అక్బర్ యాంటోనీ చెప్పాను కదా. నాకు ఇంపాక్ట్ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళు, నవీన్ వాళ్ళు, వాళ్ళకి ప్రాఫిటే ఆ సినిమా. ఓహో, అంటే అంత తక్కువలో తీసే. నేను ఎప్పుడు చెప్పాను మీకు, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ థాట్లోనే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. దాన్ని ఎంత తక్కువలో తీయాలో అంత తక్కువలో తీసేసాం. సో నాన్ థియేటర్కి వెళ్ళే చాలా ఎక్కువ కమ్మాం సినిమా. అక్కడతోటే సినిమా అయిపోయింది. థియేటర్ అనేది ఇక బోనస్. అలాగే జరిగింది. అంటే దే డిడ్ నాట్ లూజ్ ఎనీథింగ్ అండి. అమర్ అక్బర్ ఛాన్సే లేదు. వాళ్ళే చెప్తారు ఓపెన్గా. ఓకే, నేను ఆ కేర్ చాలా జాగ్రత్తగా తీసుకుంటాను. ప్రొడ్యూసర్నే ఫస్ట్ ఆలోచిస్తాను. ఎందుకంటే నిజం కూడా అండి, ఒక థాట్, ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం, దీని మీద డబ్బు పెట్టాలి, మనం ఐడియాస్ పెడతాం. అవునండి, ఫస్ట్ వచ్చి డబ్బు పెట్టేది ప్రొడ్యూసరే కదండి. ఎస్. సో అదే నా మైండ్లో ఉంటుంది ఎప్పుడు. సేమ్ టైం డైరెక్టర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ టెంపర్మెంట్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. ఏదో మీరు ఒకలా తీద్దాం అనుకున్నది ప్రొడ్యూసర్ గురించి మీరు బెండ్ అయిపోయి బ్లంట్ అయిపోయి చేయలేరు కదా. చేయలేరు, అది తప్పండి. మళ్ళీ సినిమాని కాంప్రమైజ్ చేయకూడదు. హార్డ్ వర్క్ చేయాలి, డిజైన్ చేయాలి, నష్టం రాకుండా చూసుకునేలాగా పని చేయాలి. ఒకవేళ సినిమా రిజల్ట్ అన్నిసార్లు పాజిటివ్గా రాకపోవచ్చు, బట్ ప్రొడ్యూసర్కి ఎలాంటి రిజల్ట్ వచ్చినా సేఫ్గా ల్యాండ్ అయ్యేలాగా ప్లాన్ చేయగలిగితే చాలు. ఓకే, మీరు ఆ విషయంలో ఎక్స్పర్ట్ అని నమ్ముతారండి? ఎక్స్పర్ట్ అని కాదు, అట్లీస్ట్ నో హౌ. నేను నాకు తెలుసు నేను ఏం చేశాను. అది నేను ఏ సినిమాలు ఎలా డీల్ చేశాను నాకు తెలుసు. కాబట్టి నేను ఆ విషయంలో జాగ్రత్తగానే ఉంటాను. అది నాతో పనిచేసిన ప్రొడ్యూసర్స్ కూడా తెలుసు. ఎస్. తర్వాత ప్రతి సెలబ్రేటెడ్ డైరెక్టర్కి కెరీర్లో బెస్ట్ అండ్ వరస్ట్ మూమెంట్స్ ఉంటాయి సార్. ఉంటాయి. అంటే అసలు బుర్ర తిరిగిపోయే వరస్ట్ మూమెంట్ ఒక్కసారి గాల్లోకి ఎగిరిపోయే బెలూన్ లాగా ఎగిరే ఒక బెస్ట్ మూమెంట్ ఉంటాయి సార్. ఎలాంటి డైరెక్టర్, ఏ లాంగ్వేజ్లోనైనా మీరు ఈ రెండు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ యాజ్ ఎ డైరెక్టర్, ఆర్ వాట్ ఎ వరస్ట్ మూమెంట్ దట్ హ్యాస్ రియల్లీ షేక్డ్ యూ డౌన్ సైకలాజికల్ గా? నాట్ దట్ మీరు యూ హ్యావ్ ఎర్న్డ్ మనీ, యూ ఎర్న్డ్ స్టేటస్, యూ ఎర్న్డ్ ఇమేజ్. సీను వైట్ల అంటే ఈ రోజున తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి? కానీ ఇన్సైడ్ యూ సంథింగ్ జోల్ట్స్ యూ డౌన్ సైకలాజికల్ గా. ఓ బెస్ట్ మూమెంట్ ఇందాక నేను చెప్పినట్టు బెలూన్లో ఎవరు ఎక్కించక్కర్లేదు, మనంతటి మనమే లేచి వెళ్ళిపోతాం. బట్ టచ్ అవుతుంది సోల్. బెస్ట్ మూమెంట్ అని చెప్పలేండి, మూమెంట్స్ ఉన్నాయి కొన్ని. ఓకే, నాకు ఆనందం రిలీజ్ అయినప్పుడు బెస్ట్ మూమెంట్గా ఫీల్ అయింది. అది
ఎందుకంటే అప్పట్లో ప్రొడ్యూసర్స్ తెలుసు కదా, ఎక్కువ మంది అడ్వాన్స్ 12 మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్లు ఇచ్చారు నాకు ఆ టైంలో. బో అంటే అది ఫస్ట్ డేనే, అంటే నాన్ కాస్టింగ్ ఫిల్మ్ అంత పెద్ద హిట్ అవటం, ఆ రోజు పెద్ద హిట్ అవటం అది ఒక హై మూమెంట్. ఆ తర్వాత చాలా సినిమాలు డి అవ్వచ్చు, అది చాలా సినిమాలు ఉన్నాయి, కానీ దూకుడు ఒక హై. మళ్ళీ అంటే ఏ యాంగిల్ దూకుడు అంటే కమర్షియల్గా అంత పెద్ద హిట్ అవడం ఆ సినిమా హై మూమెంట్. అలాగే ఏ సినిమా కాదు కానండి, నాకు అన్ని విధాల నేను అనుకున్నది చేసుకోగలిగే సిచ్యువేషన్లో ఉండి కూడా కొన్ని రీజన్స్ వల్ల మార్చి తీసాను కథ ఆగడు. యాక్చువల్గా ఆగడకు ముందు అనుకున్న కథ అది కాదు. చాలా పెద్ద స్పాన్లో అనుకున్నాం కథ. అది మహేష్ కూడా ఎగ్జైట్ అయ్యాడు, ఇద్దరం చేద్దామని అనుకున్నాం, చాలా ఎగ్జైట్ అయ్యాం ఇద్దరం కూడా. ఓకే. కానీ దానికి ముందు ప్రొడ్యూసర్స్కి ఏదో చిన్న ఇబ్బంది రావటంతో మళ్ళీ అంత కథ ఇప్పుడు చేయడం కష్టం అని ఒక రూరల్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్గా ఆగడొచ్చాం. ఆ రిజల్ట్ ఆ ఒక్క సినిమా తప్ప నేను ఏది రిజల్ట్కి పెద్ద ప్యానిక్ అయిపోయింది, షాటర్ అయిపోయింది లేదు. ఆ ఒక్క సినిమానే ప్యానిక్ షాటర్ కాదండి, ఎక్కడో కొంచెం డౌన్ అయింది ఆ సినిమానే, ఇంకెప్పుడు కాదు. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే రీజన్ నేనే కాబట్టి, 100% రీజన్ నేనే కాబట్టి. అంటే మొదటి బడ్జెట్ ఎక్కువ కథ చెప్పాను, అది తీసుంటే బాగుండేది. నేను వేరేలాగా మళ్ళీ ఆలోచించి నేను ఈ కథకు వచ్చాను అని రిగ్రెట్ వచ్చేసింది. అది బాగా అంటే వాళ్ళు పెట్టలేమన్నారండి అంత బడ్జెట్? పెట్టలేను, వాళ్ళు ఫ్రాంక్ గా నాకు చెప్పలేదు, కానీ పరిస్థితులు నాకు అర్థమవుతుంటాయి కదండి. హీరోకి చెప్పుంటారేమో. హీరో కాదు పాపం, హీరో మహేష్ బాబు నార్మల్ గా అస్సలు ఇంటర్ఫీర్ అవ్వదు. అలా తను నేను బ్యాంకాక్ నుంచి ఫోన్ చేసి చెప్పాను కదా, తను అప్పుడు చాలా ఎక్సైట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఆయనే ఫోన్ చేశారు. మళ్ళీ అదే అంతా ఒకసారి మళ్ళీ తను నాకు చెప్పడం, అంత ఎగ్జైట్ అయిన కథని నిజంగా తన గ్రేట్నెస్ ఏంటంటే అది డ్రాప్ చేసిన ఒప్పుకున్నారు బాబు. మీ మీద నమ్మకం. అందుకే దూకుడప్పుడు చేశాను. దూకుడప్పుడు ముందు ఒక కథ చెప్పి అది వద్దు అని చెప్పి మళ్ళీ దూకుడు చెప్పాను. దూకుడు కూడా ముందు ఒక కథ చెప్పారు. కథ చెప్పి నాకు 80% అయిన తర్వాత నాకే కాన్ఫిడెన్స్ రాక డ్రాప్ చేసి మళ్ళీ దూకుడు చెప్పాను. సో అప్పుడు అలాగే సపోర్ట్ చేశారు ఆయన. అట్లాగే మళ్ళీ దీనికి అది రిగ్రెట్ నాకు ఆగడికి. ఆగడు అంటే ఇప్పుడు మీ దగ్గర మహేష్ బాబు గారికి కావాల్సిన ఇంకో 2 కథలు ఉన్నాయి. ఆగడు దూకుడికి ముందు చెప్పిన కథ, ఆగడికి ఉండదు. అప్పుడు అనుకునే అప్పుడు ఆ టైంకే మళ్ళీ ఇప్పుడైతే ఫ్రెష్ గా చేస్తుండాల్సిందే.